హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు తెలుగు గర్ల్ వ్లాగ్స్. సో ఈరోజు వ్లాగ్ ఏమంటే, నేను వీడియో కోసం షూటింగ్ కోసం అయితే రెడీ అవుతున్నా. సో అదే వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నా. సో సింపుల్గా ఈరోజు మొత్తం అయితే ఈవినింగ్ దాకా నైట్ వరకు అయితే ఈ వ్లాగ్ అయితే మీకు చూపిస్తున్నా. సో ఇక్కడైతే నేను పక్క రూమ్లో అంటే సైడ్ రూమ్లో వచ్చేసాను. మా పక్కకు నేబర్స్లో పిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళు కాలేజ్కి వెళ్ళిన ఎక్కడైతే షూటింగ్ ఉంటే ఇక్కడ వచ్చైతే షూట్ చేసుకుంటా. సో మొత్తం సామానం అయితే నేను తెచ్చుకున్నా. ఇక్కడ ఏమంటే రెడీ కావాలి షూటింగ్ అంటే కొంచెం సామాన్ ఎక్కని రాస్తుంది. సో అన్నీ అయితే తెచ్చుకొని పెట్టుకున్నా. సో కొంచెం బ్యాక్గ్రౌండ్కు ఇగ్నోర్ చేయండి. సో నాకు వేరే ప్లేస్ అయితే లేదు షూట్ చేయడానికి. సో ఈరోజు అయితే నేను వేర్ చేసుకున్న శారీ ఏమంటే మహారాష్ట్రలో ఇది ఖన్ శారీ అంటారు. సో ఇదైతే నేను ఇట్లా హాఫ్ శారీ లెక్క అయితే వేర్ చేసిన. సో హాఫ్ శారీస్ అయితే నా ఎక్కడ లేవు. సో అందుకైతే హాఫ్ శారీ లెక్క నేను ఆ డాన్స్ కోసం అయితే ఇక్కడ రెడీ అయినా. సో దానికోసం హాఫ్ శారీ మంచిగా అనిపిస్తుంది డాన్స్ కోసం అని. సో ఇలా అయితే నేను వేర్ చేసిన. సో ఈ శారీ ఏమంటే, సో ఇలాంటిదే శారీ నేను నవరాత్రి షూటింగ్స్ అప్పుడైతే అంటే 9 లుక్స్ చేసింటి కదా. సో పర్పుల్ కలర్లో సేమ్ ఇదే ఇలాంటిదే శారీ, కలర్ వేరా. సో అది నేను వేర్ చేసింటి. సో ఇక్కడ పింక్ కూడా యాడ్ చేస్తా. సో అది అయితే నేను ఇలానే అంటే వేర్ చేసింటి. సో ఈ స్టైల్లో సో ఇలా అయితే నేను శారీ వేర్ చేసిన. ఎలా అనిపిస్తుంది హాఫ్ శారీ లెక్క నేను శారీకి వేర్ చేసిన, సో అది కమెంట్లో చెప్పండి. అండ్ ఇక్కడ నేనైతే గెట్ రెడీ విత్ మీ కోసం అయితే షార్ట్ వీడియో కోసం చేసింటి షూటింగ్. సో అందుకే మేకప్ ఇక్కడ ఏమంటే ఫార్వర్డ్ చేసేసా. సో నాదేం సింపుల్గానే మేకప్ ఉంటుంది. సో అందుకే నేను ఇలా అయితే మేకప్ అయితే చూపించలేదు. అండ్ ఇక్కడ ఏమంటే ఫ్రెండ్స్, సో నేను మేకప్ అయితే చాలా సింపుల్గా వేసుకుంటా. సో వీడియో కోసం అని అయితే కొంచెం ఇంకా ఎక్స్ట్రా అయితే మేకప్ అంటే చేస్తున్నా మంచిగా లుక్ రావాలని. సో కెమెరా క్వాలిటీ కూడా మంచిగా కావాలి కదా. సో నాది ఆల్రెడీ కెమెరా క్వాలిటీ అంతేం బాగాలేదు. సో అందుకే నేను కొంచెం మంచిగా హైలైట్గా అయితే రెడీ అవుతున్నా. సో ఈ నెక్ పీస్ వేసుకున్నా కదా ఫ్రెండ్స్, ఇది మహారాష్ట్ర స్టైల్ అని. సో ఏమంటారు దీనికి ఈ నెక్ పీస్. సో అందుకే ఈ శారీ మీద లుక్ అవ్వడానికి అయితే ఇది వేసుకున్నా. సో ఆ శారీ మీద కూడా నేను ఇదే నెక్ పీస్ వేసుకున్నా. సో ఇక్కడ స్టిక్కర్ పెట్టుకోవడం కానీ మన మేకప్ ఎంత మంచిగా కంప్లీట్గా అనిపిస్తుంది కదా. సో ఇక్కడ అందుకే నేను పెద్ద స్టిక్కర్ అయితే పెడుతున్నా డైలీ కన్నా. అండ్ ఇక్కడ హెయిర్ స్టైల్ సింపుల్గానే వేసుకుంటున్నా. ఎక్కువేమో కొన్ని 3-4 హెయిర్ స్టైల్స్ వస్తాయి. సో ఎక్కువ మనం డే సెల్ఫ్ వేసుకోవడానికి అయితే కొంచెం హార్డ్గా అయితే వస్తుంది. సో ఇట్లా అయితే నా సింపుల్ హెయిర్ స్టైల్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో గాజులు వేసుకున్నా. సో గాజులు కూడా ఏమంటే నా సైజే అక్కయే. సో కొంచెం పెద్దగానే కానీ వీడియోలో మంచిగా కనిపించాలని అయితే సో నేనైతే వేసుకున్నా. సో లాస్ట్కి అయితే కుంకుమ పెట్టుకున్నా. సో ఇక్కడైతే నా ఫైనల్ ఇలా అయితే నేను రెడీ అయినా. ఫైనల్ లుక్ అయితే ఇలా అనిపిస్తుంది. సో ఇక్కడ ఏమంటే కెమెరా క్వాలిటీ ఎక్కడి నుంచి నా మేకప్ అయితే ఇట్లా వైటిష్గా ఇట్లా అనిపిస్తుంది, కానీ రియల్గా అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. సో నేను మిర్రర్లో చూసాను కదా. సో మీకు లాస్ట్కు నేను పిక్ కూడా అయితే యాడ్ చేస్తా ఎలా రెడీ అయ్యింది. సో పిక్స్ కూడా అయితే మా విశాఖ అయితే చాలా నాకు తీసింది. సో ఇక్కడ నా మేకప్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏమంటే ఇదంతా మొత్తం గందరగోళం చేసిన అంతా తీసేసేది ఇప్పుడు డాన్స్కి అయితే వెళ్తున్నా. సో బయట ఎక్కడైతే నేను డాన్స్ చేయడానికి అయితే అంటే కెమెరా అయితే సెట్ చేసుకున్నా. సో నాకైతే వేరే ప్లేస్ ఏం లేదు ఫ్రెండ్స్ అయితే. సో ఇక్కడనే నేనైతే ఇప్పుడు డాన్స్ రీల్స్ అయితే షూట్ చేస్తున్నా. అండ్ డాన్స్ కూడా నాకు ఎక్కువైతే మంచిగా రాదు, కానీ నేనైతే ట్రై చేస్తున్నా. ఇక్కడ మా విశాఖ నాకు నేర్పిస్తుంది కొంచెం కొంచెం. సో ఇలా అయితే డాన్స్ షూటింగ్ అయితే అయిపోయింది. సో అంతా నేనైతే సామానంలో ఎక్కడిదక్కడ పెట్టేసి అయితే ఫ్రెష్ అంటే అంత మొత్తం మేకప్ వాష్ చేసేసిన, ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ ఏమంటే మా విశాఖది ఇక్కడ స్కూల్ నుంచి వచ్చాను. ఇక్కడైతే విశాఖ అన్నది పిజ్జా అయితే అన్నది. సో ఇక్కడ 2 పిజ్జాస్ అయితే తెచ్చిండు, ఒకటి కార్న్ పిజ్జా, ఒకటి పన్నీర్ పిజ్జా. సో ఇక్కడ తెచ్చిండు, అవి తింటున్నాము. సో ఇక్కడ టీవీ చూస్తే తింటున్నాం. సో మా విశాఖది క్లాస్ ఉండే. సో అందుకైతే ఇక్కడ స్టిచ్చింగ్ పని కూడా ఆగిపోతుంది మరి. సో దాని క్లాస్ కంప్లీట్ అయింది. ఇప్పుడు నేనైతే స్టిచ్చింగ్ పని అయితే కంప్లీట్ చేసుకుంటా. సో డాన్స్ చేస్తుండగా అయితే నేను చాలా అయితే మిస్టేక్స్ చేస్తున్నా. అందుకే నాకైతే డే మొత్తం దాంట్లోనే స్పెండ్ అయిపోతుంది. అంటే 4 or 5 hours అయితే ఇట్లానే దాంట్లో వెళ్ళిపోతాయి. సో డాన్స్ చేయాలంటే నాకు కొంచెం హార్డ్ అవుతుంది, కానీ చేయాలి కదా, ట్రెండ్ అయితే ఫాలో కావాలి. సో వీడియోస్ చేస్తుంటే సో డాన్స్ కూడా చేస్తూ ఉండాలి. సో నేనైతే కొంచెం ఇంప్రూవ్ అయితే చేస్తున్నా డాన్స్లో ప్రాక్టీస్ చేస్తూ. సో ఇక్కడైతే ఈవినింగ్ టైంకి అయితే నేను ఇక్కడ బ్లౌజ్ కంప్లీట్ చేస్తున్నా. సో ఈ బ్లౌజ్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్. సో దాంట్లో ఏమంటే నేను రెడీమేడ్ మన ఉంటాయి కదా, సో ఏమంటారు పైపింగ్, సో అది కూడా అటాచ్ చేస్తున్నా దీంట్లో. సో ఇది బ్లౌజెస్ ఏమంటే పెళ్ళి కూతురి. సో సింపుల్ బ్లౌజెస్ ఉన్నాయి కానీ అంటే పెళ్ళి కావు. పెళ్ళి ఏమంటే అది వర్క్ చేయడానికి అయితే వేరెక్కడ ఇచ్చింది. సో ఇక్కడ నా ఇక్కడ ఒక 7 బ్లౌజెస్ ఇచ్చింది.
సింపుల్ అండ్ ఇట్లా ఉంటాయి కదా వేరే దీని, సో అవైతే ఇచ్చింది. సో అవే స్టిచ్ చేస్తుంది ఇక్కడ. ఇక్కడ ఏమంటే సీజన్ ఇప్పుడు సంక్రాంతి టైం అయితే చాలా ఇక్కడ కూడా సంక్రాంతి మంచిగా అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ ఏమంటే దీపావళి నుంచి వచ్చినాక అయితే మంచిగానే బ్లౌజెస్ వస్తున్నాయి. సో సీజన్ ఉన్న అక్కడికి వెళ్ళి నాకేమంటే వీడియోస్ కూడా ఎక్కువైతే ఫాస్ట్గా అయితే అప్లోడ్ చేయడం అంటే కావడం లేదు. సో ఇలానే స్టిచ్చింగ్ పనిలో మేము బిజీ ఉంటాము. నేను అయినా అక్క అయినా స్టిచ్ చేస్తూ ఉంటాము. సో అందుకే మాకు ఇక్కడ వీడియోస్ లేట్ అవుతాయి. సో ఇక్కడ మాకు డే మొత్తం అంటే స్టిచ్ చేయాలంటే సో మేము ఒక 11-12 వరకు మాకు మార్నింగ్ పనులన్నీ మొత్తం అయిపోతాయి. సో మళ్ళీ ఏమంటే మేము స్టిచ్ చేయడానికి కూర్చుంటే ఒక 4-5 బ్లౌజెస్ అయితే ఈజీగా మేము స్టిచ్ చేసుకోవచ్చు, అంటే ఒక్కళ్ళు కానీ ఒకళ్ళు. కానీ ఏమంటే మా విశాఖ క్లాస్ అక్కడ నుంచి మాకు మధ్యలో గ్యాప్ ఉంచబడుతుంది. అందుకైతే ఇప్పుడు ఎక్కువ బ్లౌజ్ అయితే స్టిచ్ కావడం లేదు. సో 2-3 బ్లౌజెస్ కంప్లీట్ అవుతున్నాయి. సో ఇక్కడ నేను బ్లౌజ్ స్టిచ్ చేసేసాను. సో ఈవినింగ్కి అయితే అంటే నైట్కు డిన్నర్లో అయితే అక్క ఇక్కడ ఏమంటే ఉత్తప్పం వేస్తుంది. సో ఇక్కడ ఏమంటే 2 days ముందు అయితే మేము బ్యాటర్ రెడీ చేసి పెట్టింటాం ఫ్రిడ్జ్లో. సో అదే ఇక్కడ అక్క అయితే ఉత్తప్పం వేస్తుంది. సో చాలా టేస్టీగా వస్తున్నాయి, ఎందుకంటే 2 days ముందే ఇది బ్యాటర్, అందుకే పుల్లగా కమ్మగా వస్తున్నాయి. సో మా విశాల్ అయితే తింటున్నాడు ఇక్కడ. నేను కూడా అయితే వేసి చూస్తాను, నాకు వస్తాను అని ట్రై చేయడానికి అయితే నేను వచ్చా. సో స్టిచ్చింగ్ చేస్తున్నాక వచ్చినా నేను ఇక్కడ. అక్క వేస్తున్న అయితే నేను కూడా ట్రై చేస్తాను. సో ఈరోజు మేము ఎందుకంటే ఉత్తప్పం చేస్తున్నామంటే అంటే లేకుంటే మాకు డైలీ నైట్కి ఏమంటే రైస్, చపాతి అండ్ కర్రీలు కావాలి. సో ఈరోజు బావగారు బయట అంటే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి తినడానికి వెళ్ళారని సో మేము ఈరోజు అయితే షార్ట్ కట్ డిన్నర్ అయితే చేస్తున్నాము. సో లేకుంటే బాగా కంప్లీట్ డిన్నర్ కావాలి సో నైట్కు, అందుకే మేము ఈరోజు మాకైతే నచ్చింది అయితే చేసుకున్నాము. అండ్ ఈవినింగ్కి ఏమంటే మేము పిజ్జా తినేంటాం కదా, సో ఎక్కువ కూడా ఆకలి లేకుండా, అందుకే ఇక్కడైతే అక్క చట్నీ అండ్ ఉత్తప్పం అయితే ప్రిపేర్ చేస్తుంది. సో నాకైతే ఇక్కడ వేయడం వచ్చేసింది. సో ఈ ప్యాన్ మీద అయితే చాలా బాగా అయితే దోశ అండ్ ఉత్తప్పం వస్తున్నాయి. సో విరిగిపోవడం లేదు అండ్ స్టిక్కి కూడా అంటే అతికించుకోకపోవడం లేదు. సో మంచిగా ఈజీగా అయితే ఇట్లా వచ్చేస్తున్నాయి. సో ఇది నేను ఆన్లైన్లో మీకు రివ్యూ కూడా చూపించిన, ఫ్లిప్కార్ట్లో తీసుకున్న దోశ ప్యాన్ ఇది. సో షార్ట్ వీడియోలో మీకు అప్పుడే షేర్ చేసింటి. సో చాలా బాగా అయితే ఇక్కడ దోశ అండ్ ఇక్కడ ఉత్తప్పం వస్తున్నాయి. సో డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఆ బ్లౌజ్ కూడా ఇక్కడైతే రెడీ అయిపోయింది, మీకు చూపిస్తాను. దీనికి సో థ్రెడ్ పైపింగ్ అయితే వేసాను హ్యాండ్స్కి అండ్ ఇక్కడ ఏమంటే నెక్. సో ఇక్కడ ఏమంటే ఇంకా 2 బ్లౌజెస్ అయితే ఇక్కడ నేను కట్ చేసుకోవాలనుకున్నా. సో డైలీ నైట్కి అయితే ఇట్లా బ్లౌజెస్ అయితే కట్ చేసుకుంటాను. సో డేలో అయితే స్టిచ్చింగ్ చేస్తుంటాము. సో నైట్కి ఇట్లా ఏమంటే నేను బ్లౌజ్ కట్ చేసి అయితే ఉంచుతా. ఎప్పుడెప్పుడు డేలో కూడా కటింగ్ అయితే చేసుకుంటూ ఉంటాము. సో ఇప్పుడు ఇవి 2 బ్లౌజెస్ నేను ఏమంటే కట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. మళ్ళీ ఏమంటే మా విశాలకి అయితే నిద్ర వస్తుంది. సో ట్యూషన్కి మార్నింగ్ అర్లీగా వెళ్తాడు కదా, సో అయితే సో 9-9:30కి అయితే పనుకుంటాడు. సో ఇక్కడైతే అక్క ఏమంటే స్కూటీ ప్రాక్టీస్కి అయితే వెళ్తుంది. సో ఇలా అయితే కొంచెం అయితే మంచిగా అయితే ట్రై చేస్తుంది. సో ఇలా అయితే హ్యాండిల్ అవుతుంది. సో ఇదేమంటే రోడ్ పైన కాదు, అంటే ఒకటి క్రికెట్ గ్రౌండ్. సో అక్కడైతే వెళ్ళిందా ఇలా అయితే అక్క నడిపిస్తుంది. సో మళ్ళీ ఏమంటే బ్లౌజ్ కటింగ్ అయినాక ఇక్కడైతే మేము రోజు మంట అయితే కాగుతున్నాం. చలి అయితే చాలా పెరిగింది కదా, సంక్రాంతి పండుగ దగ్గర వస్తుంది. సో చలి పెరిగింది. సో రోజు ఏమంటే నైట్కి ఏమంటే ఇక్కడ పని అయ్యాక మొత్తం ఇక్కడ మంట అయితే కాగుతుంది. సో చిన్నప్పుడు ఏమంటే మేము చాలా ఇలా మంటలు అయితే కాగేటోళ్ళం చలిలప్పుడు అందరు కలిసి అయితే గల్లీలు. సో ఇక్కడైతే ఏమంటే అదే జ్ఞాపకాలు గుర్తుకొచ్చేసాయి. రోజు మేము ఇట్లయితే మంట అయితే కాగుతున్నాము. సో మన చుట్టాలు కూడా వచ్చేసారు, తెలుగు వాళ్ళు. సో మన ఇంట ఎప్పుడు ఉంటారు కదా, మేము ఎక్కడికైనా వెళ్ళినా వెంటనే వెళ్తాం. సో కలిసి అయితే ఉంటాం మన ఊరు ఒక్కళ్ళని. సో ఇక్కడైతే రోజు మేము 11 వరకు అయితే ముచ్చట్లు పెట్టుకుంటూ అయితే ఇలా అయితే మంచిగా మంట అయితే కాగుతున్నాము. సో ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడికి వ్లాగ్ ఏం చేస్తాం, మీరు కూడా మంటలు కాగుతున్నారు లేదా కమెంట్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.